దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ 43వ వచనం మరలా. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఈడ ఈ దొంగలు ఎడమ వైపున ఒకడు, కుడి వైపున ఒకడు ఉన్నాడు. ఎడమ వైపున ఉన్నవాడు ఏమన్నాడంటే, నీవు దేవుని కుమారుడు కదా, కాబట్టి నేను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని తూలనాడినట్లుగా మాట్లాడాడు. అయితే కుడి పక్క ఉన్నవాడు ఏం చేశాడంటే, వానిని గద్దించి ఎడమ వైపున ఉన్నవాడిని, మనము అదే స్థితిలో ఉన్నాము కదా, నీవు దేవునికి భయపడవా? మనమైతే ఈ దుర్మార్గ కార్యాలన్నీ జరిగించాము, ఈయన యందు ఏ దోషము లేదు, కాబట్టి ఆయనను ప్రశ్నించటానికైనా ఏదైనా చేయటానికైనా మనం అర్హులము కాదు, ఈ శిక్షకు మనము అర్హులము, మనకిది తగినది, ఆయనకు తగినది కాదు అని వాడిని గద్దించి హెచ్చరించి అప్పుడు ప్రభువుతో అంటున్నాడు, ఏమని, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. అందుకు ఈ మాట చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా చెప్తున్నానని రెండవ మాట అన్నాడు. చూసారా, అలా పశ్చాత్తాపడాల. మన క్రియలను బట్టి మనకు వచ్చిన కష్టం గాని, బాధ గాని, శిక్ష గాని న్యాయమైనది. ఆయన మనకు బదులు అన్యాయపు తీర్పు పొంది మన శిక్షను భరించాడు కనుకయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ అడగాలి, నా పాపాలు తుడిచివేయమని అడగాలి, పాపినైనా నన్ను కరుణించు అని అడగాలి. అప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చి పరదైష్యులో ఉంచుతారు, పరలోకములో చేరుస్తారు, యుగ యుగాలు ఆయనతో కూడా జీవింపచేస్తాడు అని ఉంది.